బిలో యావరేజ్. కొరేసాన్లో ఫైట్స్ దెయ్యాల సీన్స్ వస్తాయి కదా, అవి కొంచెం నాకు బొమ్మ సీన్ లాగా అనిపించింది. తమన్ అసలుకి నందమూరి తమన్ అని ఎవరు చెప్పారు? కొన్ని దాల్లా తమన్ అని చెప్పాలి. 5కి నేను ఒక 3.5 అలా ఇస్తానండి. కొంచెం స్టోరీ లాగింగ్ ఉంది. ఎలా ఉంది బ్రో కొరియన్ కంకర? నిజం చెప్పాలంటే, నిజం చెప్తామంటే చట్టం నా చేతులు కట్టేసింది, న్యాయం నా నోరు నొక్కేసింది. అంటే ఒకసారిగా మీరు నన్ను హైపిచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి ఆకాశంలో కూర్చోబెట్టారు. సో నిజం చెప్పలేకపోతున్నా, బిలో యావరేజ్. ఇప్పుడే కొరియా వెళ్ళి వచ్చాను, ఇప్పుడే 2.5 hours. అసలు బ్లాక్ అయిపోయింది. క్లైమాక్స్లో అయితే కొంచెం బొమ్మ సినిమాలో అనిపించింది, కానీ వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. మన తమన్ బీజిఎం అయితే చెప్పగలను. నిన్న చెప్పినట్టు తొలి ప్రేమ సినిమాలు మళ్ళీ రిపీట్ చేస్తారు ఈ సినిమాతో. అనుకొని మరీ కొట్టి భీమవరంలో మొన్న ఈవెంట్లో చెప్పాడు కదా, మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ అంత క్లియర్, అంత బాగానే ఉంది, కానీ కొంచెం నాకు ఎందుకో బొమ్మ సినిమా అనిపించింది బ్రో. క్లైమాక్స్లో దెయ్యాల సీన్స్ వస్తాయి కదా, అవి కొంచెం నాకు బొమ్మ సీన్ లాగా అనిపించింది. ఫస్ట్ నుంచి కామెడీ ఉంది బ్రో, నార్మల్ కామెడీ ఓకే, బట్ క్లైమాక్స్లో వచ్చేసరికి కొంచెం సేమ్ బొమ్మ సినిమాలో అనిపించింది బ్రో. అట్లా ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో దెయ్యాలు ఇట్లా ఎలా చూపిస్తారు బ్రో, కాంచనా సినిమాల్లో, ఈ సినిమాలో అలా లేదు. కొంచెం ఎట్లా చూపించారంటే అసలు నార్మల్గా మన కార్టూన్ ఛానల్ చూస్తే ఎట్లా ఉన్నాయి అట్లానే ఉంది. కానీ ఓవరాల్గా కామెడీ విషయంలో స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పీక్స్లో ఉందన్న. తమన్నాకు మాత్రం హ్యాండ్స్ అప్. ఆయన ఎంత ఇచ్చాడో తెలియదు, కానీ ఈ సినిమాకి మాత్రం ఎంత ఇచ్చినా తప్పలేదు ఆయనకి. ఆ సినిమాలో అది ఒకటి. సత్యాన్న కామెడీ మాత్రం ఆయన టైమింగ్ వేరే లెవెల్. అసలు ఆయన టైమింగ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. ఇంకా అట్లా 5కి 2.5 ఇస్తా బ్రో. చెప్తున్నా కదా బ్రో, నాకు కొంచెం క్లైమాక్సే కొంచెం బొమ్మలా అనిపించింది. మిగతాదంతా బాగానే ఉంది సినిమా మొత్తం. క్లైమాక్స్లోనే కొంచెం ఇది బాగుందండి, సూపర్ ఉంది అసలు మూవీ. అసలు మూవీ కాన్సెప్ట్, స్టోరీ అంతా బాగుంది. అసలు స్క్రీన్ ప్లే, ఇంకా మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. అంత భయం అని ఏం లేదు, బట్ ఓవరాల్ మూవీ స్టోరీ అయితే బాగుంది. కొంచెం కొత్త కాన్సెప్ట్ ఇచ్చారు, చాలా బాగా సెట్ అయింది అసలు వరుణ్ తేజ్కి. 5కి నేను ఒక 3.5 అలా ఇస్తానండి. కొంచెం స్టోరీ లాగింగ్ ఉంది. అన్న ఇప్పుడే కొరియన్ కనకరాజ్ అనే సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసినాకైతే రక్త సిత పిశాచి కొరియన్ కంకరాజు ఆవాయామి అని చెప్పేసి అని అంటారన్న. సినిమా మాత్రం మామూలుగా లేదు. అప్పట్లో ఓజీతో బాబా హిట్ కొట్టాడు, చిరంజీవి వచ్చేసి సంక్రాంతిలో రఫాడించాడు. నిజంగా పెద్ద సినిమాతో వచ్చేసేసి రామ్ చరణ్ అని హిట్ కొట్టాడు. కానీ కొరియన్ కంకరాజు సినిమాతోనే కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు బ్లాక్ బస్టర్ కి. నిజంగా నా ఎవరు చెప్పారన్న, తమన్ అసలుకి నందమూరి తమన్ అని ఎవరు చెప్పారు? కొన్ని దాల్లా తమన్ అని చెప్పాలి. నిజంగా చెప్తున్నా, ఆ రేంజ్ లో కొట్టేశాడు. వేరే లెవెల్లో బీజేపీ వెళ్ళిపోయింది అసలుకి. నిజంగా చెప్తున్నా, మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తెస్తే మెర్లపాక గాంధీ గారు అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొని వచ్చిండు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూస్తుంటుంటే అసలుకి ఒక పవన్ కళ్యాణ్ కనిపించాడు, పున్నమి నాగులో చిరంజీవి కనిపించాడు. ఒక వేరే రేంజ్ లో వెళ్ళిపోయింది సినిమా. ఇట్స్ డీసెంట్ ఫిలిం. మేర్లపాక గాంధీది ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం అప్డేటెడ్ ఉంది. అండ్ వరుణ్ ఆన్ స్క్రీన్ వరుణ్ తేజ్ చూసుకుంటే, ఆఫ్ స్క్రీన్ తమన్ చూసుకుంటూ, ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. గుత్తగా సెట్ అయింది. అంత అంటే మరీ కాంచన ఆ టైప్ లేదు, కానీ పర్లేదు, బాగుంది. సెకండ్ హాఫ్ సత్యానే హైలైట్. ఇక ఆన్ స్క్రీన్ చూస్తేనే తెలుస్తుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ అమ్మా. ఎక్సలెంట్గా ఉంది సినిమా, ఎక్సలెంట్గా ఉంది. అబ్బా మూడు క్యారెక్టర్లు అవి, ఒక్క క్యారెక్టర్ మాత్రం హైలైట్. సించేశాడమ్మా, సించేశాడు. సూపర్గా ఉంది. భయపెట్టడం, కామెడీ, ఎమోషనల్, అసలు పీస్కి వెళ్ళిపోతుంది. ఒక సీన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బాగా చేశాడు. అందులో యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. అందులోన అన్ని సినిమాల కంటే ఈ సినిమా బెస్ట్ ప్లేస్ ఇవ్వాలా, ఎందుకంటే చాలా బాగుంది అనమాట. కానీ లాస్ట్ క్లైమాక్స్కి వస్తుంటే ఇంకా అదిరిపోయింది. మన వరుణ్ తేజ గారికి ఆ లోపల ఆత్మ రావడం కానీ, ఆ ఆత్మ వెళ్ళిపోవడం కానీ, బాబా మామూలుగా లేదు. సినిమా అంటే ఎక్సలెంట్ ఎరగ తీసాడు. లాస్ట్లో మాత్రం ఆత్మలు ఫైట్ పెట్టినాడు, దుమ్ము లేపేశాడు. అబ్బా ఫైట్ మాత్రం ఎక్సలెంట్. ఫైట్ మాత్రం ఆ ఫైట్లు కూడా అబ్బాబ్బా దుమ్ము లేపినాడు. కానీ ఫైట్లు మామూలుగా లేవు మాత్రం. ఫైట్లు మాత్రం ఒక ఫైట్ చూస్తే అబ్బా సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉన్నాయి ఫైట్లు మాత్రం. ఫ్యామిలీ పేరు నిలబెట్టాడు. నిలబెట్టడం
ఒక పై లెవెల్ తీసుకెళ్ళిపోయింది అనమాట. ఒక పవర్ స్టార్, ఒక మెగాస్టార్, ఒక రామ్ చరణ్ వీళ్ళందరూ పరువు నిలబెట్టేశాడమ్మా. సూపర్గా ఉంది సినిమా మాత్రం. చెవు కేక దెయ్యం సూపర్గా ఉంది. ఆ యాక్షన్ మాత్రం, ఆ కళ్ళు కానీ ఐస్ మాత్రం, ఆ లుకింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ నుండి ఆ లింగి కట్టి మన మా స్టైలు, క్లాస్ స్టైలు అన్ని స్టైల్లో మాత్రం ఇరగదీశాడమ్మా మన వరుణ్ తేజ్ గారు మాత్రం. సినిమా అయితే అదిరిపోయింది భయ్య. సినిమా స్ట్రెస్ బస్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్నెస్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసింది భయ్య. ఫ్యామిలీ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్, లవర్ టెన్షన్స్, ఏ టెన్షన్స్ ఉన్నా అన్ని రిలీఫ్ ఇచ్చి పడేసింది భయ్య. కొరియన్ దెయ్యం అయితే సూపర్గా ఎలివేషన్ ఇచ్చి పడేసాడు భయ్య. బీజిఎం ఉంది, ఐటమ్ సాంగ్ లేదు. కొరియన్ దెయ్యం అయితే రఫ్ ఆడించి పడేసింది. ఎలివేషన్స్ ఉన్నాయి, మ్యాడ్నెస్ ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టి పడేసింది భయ్య. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ లో ఎంట్రీ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో దెయ్యం అనేది సూపర్ ఎలివేషన్స్ తో ఇచ్చి పడేసింది భయ్య. వరుణ్ తేజ్ నాకు కనిపించలేదు ఎక్కడ. కొరియన్ కనకరాజు కనిపించాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చే సూపర్ గా ఉంది. ఇంటర్వెల్ బ్యాక్ అయితే దద్దరిల్లిపోయింది. ఫస్ట్ ఇంటర్వెల్ కు ముందు తర్వాత కొరియన్ ఫైట్ అయితే సూపర్ గా ఉంది. క్లైమాక్స్ మెయిన్ ప్లస్ పాయింట్ ఇస్ క్లైమాక్స్ భయ్య. మన బీజేం బ్రహ్మ ఇచ్చాడు భయ్య. తమ్మన దద్దరిల్లిపోయింది. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. కొరియన్ స్టైల్లో ఉంది. ఒక్కొక్కరు చెప్తున్నాను, సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. అరే వేరే లెవెల్ యాక్టింగ్. దయ్యం పట్టినప్పుడు ఎలా ఉండదు ఫైట్స్, చో 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 అసలు ఆ కొరియన్ స్టైల్లో ఉంది. అబ్బా 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 ఏమి ఫైట్స్ అబ్బా. అసలు నిజంగా కొరియన్ భాషలలో కొరియన్ స్టైల్లో ఉన్న ఫైట్స్, నిజంగా ఆ ఫైట్ చేస్తుంటే కొరియన్లో ఫైట్స్ అబ్బా అబ్బా రియల్గా ఒక పవన్ కళ్యాణ్ అనిపించింది. ఒక పవన్ కళ్యాణ్ స్టైల్, నిజంగా ఒక కట్టప్ప స్టైల్ అనిపించింది. ఒక కట్టప్ప, ఒక బాహుబలి. నిజంగా ఈ సినిమాలో కట్టప్ప లేడు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కట్టప్ప చేసిన ఫైట్స్ అనిపించినాయి. కట్టప్ప స్టైల్ ఫైట్స్, కొరియన్ స్లాంగ్, జంపు అవి. సత్య గారు ఫైట్ చేస్తే మొత్తం నరాలు పట్టుకున్నాయి. స్లాంగ్ అరే పట్టుకున్నాయి వదలట్లేదేంటి అని. నిజంగా అసలు సినిమా థియేటర్లో ఉన్నది అబ్బా. ఏమి కామెడీ, ఏమి కొరియన్ స్టైలు. నిజంగా కొరియన్ స్టైల్లో ఉన్నారు వరుణ్ తేజ్ గారు. ఎలా ఉన్నారంటే నిజంగా ఒక పవన్ కళ్యాణ్ కనిపించారు. ఇక్కడ ఒక ఓజీ సినిమా కనిపించింది. అక్కడ మ్యూజిక్, తమన్ గారు మ్యూజిక్ చూస్తే మైండ్ బ్లోయింగ్. అసలు థియేటర్ మొత్తం నవ్వులు. ఆ నవ్వులను చూస్తే నేను షాక్. అసలు నిజంగానే మస్తు నవ్విన. ఇంతగానో నేను ఎప్పుడో 2 సినిమాలు చూసిన. ఈ సినిమా అంతా ఎంజాయ్. నేను ఏ సినిమా ఎంజాయ్ చేయలేదు. నిజంగా చాలా బాగుంది. కొరియన్ ఫైట్స్ ఎలా ఉన్న ఫైట్స్. వరుణ్ తేజ్ గారి పెర్ఫార్మెన్స్ ఇక్కడ కూర్చుంటే సత్య గారు నిజంగా ఆయన కామెడీ పర్ఫెక్ట్గా నెక్స్ట్ లెవెల్ వరకు తీసుకెళ్ళిన సినిమా అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఏ గుడ్ మస్ట్ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్.